స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక రామాలయం జంక్షన్లో అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. క్షత్రియ సేవా సమితి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ యువతలో అల్లూరి స్ఫూర్తిని నింపేందుకు ప్రయత్నించాలని కోరారు. 2009లో ఇక్కడ తన తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్గా ఉండగా విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కౌన్సిల్ తీర్మానం జరిగిందని, ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కంబాల్ చెరువు వద్ద మళ్లీ అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్ఠించే అవకాశం రావడం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ ప్రముఖులు బైర్రాజు ప్రసాద్ రాజు, మాజీ కార్పొరేటర్ కోసూరి చెండిప్రియ, రిటైర్డ్ మున్సిపల్ అధికారి సత్యనారాయణ రాజు అల్లూరి దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు మంతెన కేశవరాజు, ఉప్పలపాటి భగవాన్ రాజు, ఎంఎస్ఎన్ మాస్టర్, ఇందుకూరి రామరాజు, పృథ్వీ, దంతులూరి సుబ్బరాజు, విశ్వనాథ్ రాజు, రిజిస్ట్రార్ సుబ్బరాజు, సూర్య ప్రభావతి, లచ్చిరాజు, రామరాజు, మధు, పల్లం రాజు, రామాలయం శ్రీను తదితరులు పాల్గొన్నారు. చెప్పుకోవాలంటే చాలా కాలం తర్వాత మనం చాలా సార్లు ప్రభుత్వాన్ని అల్లూరి సీతారామరాజుకి సంబంధించి ఏదైనా మాన్యుమెంట్ ఉండాలని మీరు చూడటం జరిగింది. ఈనాడు ఏదైతే మన భోగాపురం ఎయిర్పోర్ట్కి అంతర్జాతీయ విమానాశ్రయానికి మన అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టడం చాలా మనందరం కూడా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ప్రధాని మోడీ గారు దేశవ్యాప్తంగా అల్లూరి జయంతి వర్ధంతి కార్యక్రమాలు కూడా ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహించాలని చెప్పేసి గతంలో చెప్పడం కూడా జరిగింది. ఏదైతే భవిష్యత్ తరాలకి తెలియాలి, ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా చుట్టుపక్కల 2-3 రాష్ట్రాలు ఉన్నాయి, ఛత్తీస్గఢ్ ఉంది, ఒరిస్సా ఉంది. భవిష్యత్తులో ఈ ప్రయాణాలు చేసినప్పుడు ఎవరు అల్లూరి సీతారామరాజు గారు తెలుసుకోవడం చాలా నిజంగా కొత్త తరాలకి అదొక మార్గం ఉందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు నాడు స్వామి వివేకానంద గారు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువనేత మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, ఇతర క్షత్రియ పెద్దలకి, సోదరీమణులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అధికారికంగా జయంతి కార్యక్రమం చేయడానికి మనందరికీ కూడా అనుమతినిచ్చి మన క్షత్రియ జాతి మన్యం వీరుడైన అల్లూరి సీతారామరాజు గారికి ఇంత మర్యాద కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా క్షత్రియులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు అల్లూరి స్ఫూర్తి యువతలో నింపే విధంగా యువనేతలందరూ కూడా అల్లూరి స్ఫూర్తితో పనిచేయాలని ఈ సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తున్న క్షత్రియ సేవా సమితులందరికీ కూడా నాయకులందరూ సహకరిస్తున్నందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జయంతి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి సందర్భంగా అధికారికంగా ప్రభుత్వం జారీ చేసిన అనుమతుల పరంగా అధికారికంగా చేసుకుంటున్న ఈ జయంతి వేడుకల్లో ఒక నగర పౌరుడి కింద నేను ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన సంఘ సభ్యులకు, పెద్దలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు నగర పౌరుడిగా అంటా ఉన్నానంటే, నేను 7th క్లాస్లో స్కిట్ చేయాలంటే ఏది ఎంచుకోవాలి అని ఆలోచించినప్పుడు మా చూసిన మాస్టర్ అల్లూరి సీతారామరాజు గారిది ఎంచుకో బాగుంటుంది సార్, మరి రుదర్ఫర్డ్ రోల్ ఎవరికి ఇద్దాం సరే, అది కూడా నువ్వే వేసేయాలన్నారు. నేనే ఎక్కించి ఇక్కడ కాలుస్తావు, రుదర్ఫర్డ్ ఇక్కడ కాల్చిన అట్నుంచి దుష్యం అని చెప్పి నేనే ప్రతి రక్తపు బొట్టునై భూమిలోని ప్రతి చుక్కనై అని చెప్పి చాలా పెద్ద డైలాగ్ ఉంటుంది. అంటే చిన్నప్పుడు కాబట్టి ఇప్పుడు అంత సినిమాటిక్ డైలాగ్ గుర్తులేదు, కానీ అంటే అప్పటి నుంచి ఒక విధమైన వైబ్రేషన్, ఆయన పోరాటం ఒక స్ఫూర్తి. అన్నిటికి మించి మన అందరి అభిమాన నటుడు కృష్ణ గారు నటించిన సినిమా, ఇంకా అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పేటల వాడవాడల అల్లూరి సీతారామరాజు గారి యొక్క వేషధారంలోని ఆయన యొక్క స్ఫూర్తితో ఆ తరం వారికే కాదు, మనం విగ్రహం పెట్టాము అని అంటే, ఒక కార్యక్రమం చేసాము అని అంటే మన మనసుకి ఆనందం కలిగించడంతో పాటు
సమాజానికి స్ఫూర్తినిచ్చే ఒక సందేశాన్ని ఇవ్వాలి. ఏదైనా సరే ఒక కార్యక్రమం చేస్తాం. మనస్ఫూర్తిగా క్షత్రియ సేవా సంఘం వాళ్ళు అభినందిస్తా ఉన్నారు. 2009లో ఇప్పుడే చెప్పారు, రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ అధికారి ఇక్కడ ఈ విగ్రహం పెట్టడానికి వారి యొక్క ఆలోచన, తెగింపు ముమ్మాటికి అల్లూరి గారి యొక్క స్ఫూర్తితో మీరు చేసిన కార్యక్రమమే ఈ రోజున ఎంతో మంది ఈ తరం వారికి కూడా స్ఫూర్తిగా నిలుస్తా ఉన్నారు. దారిని పోయే ప్రతి ఒక్కరు కూడా ఎవరు వీరు? అల్లూరి సీతారామరాజు గారు. ఈ జెన్సీ కిడ్స్ కి తెలియకపోవచ్చు ఏంటి ఆయన ఘనత, ఏంటి ఆయన చరిత్ర, ఏం సాధించారు. బ్రిటిష్ వారి పైన పోరాడారు. టెక్నాలజీ లేని సమయంలో కూడా వివిధ ప్రాంతాలకి కమ్యూనికేషన్ పెట్టి వాళ్ళని ఎదుర్కొని స్వేచ్ఛ కోసం పోరాడిన వ్యక్తి. అదే మన స్ఫూర్తి. ఈ తరం వాళ్ళు దీంట్లో నుంచి ఏం నేర్చుకోవాలి అంటే, ఒకటి తెగింపు, మరొకటి స్వేచ్ఛ. నీ స్వేచ్ఛ కోసం నువ్వు పోరాడాలి, నీ హక్కుల కోసం నువ్వు పోరాడాలి, బానిసత్వం ఉండకూడదన్నది ఆయన ఇచ్చిన స్ఫూర్తి. ఇవన్నింటినీ కూడా ఈ తరం వాళ్ళు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్తూ, నా తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ గారు ఆనాడు మేయర్గా ఈ విగ్రహ ప్రతిష్టకి సహకరించగా, నేను శాసనసభ్యుడు అయిన తర్వాత కంబాల చెరువు దగ్గర మీరు చూడవచ్చు, నాకు అల్లూరి సీతారామరాజు గారి మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో అక్కడ ఆయన యొక్క విగ్రహాన్ని కూటమి వచ్చిన తర్వాత ప్రతిష్ఠించే ఉన్న విషయం కూడా మీరు గమనించాలి. ఈ రోజున చాలా బాగా తీర్చిదిద్దాం ఆ విగ్రహాలు. ఆ విగ్రహాల మీద కూడా నా మీద మళ్ళీ ఏదో చిన్న లీగల్ కేసు వేశారు, అక్కడ పెట్టేశారు. విగ్రహాలు నాయి, నేను అది చిత్రీకరించింది నేనని ఎవరో ఒక లీగల్ కాంప్లికేషన్ కూడా వచ్చింది. అయినా మేము పట్టించుకోలేదు, పెట్టాలనుకున్నాం, పెట్టాం. అన్నింటిని మించి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి. ఏదైతే విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం తయారవుతా ఉందో దానికి పెట్టింది పేరు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం. అంటే ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, అన్నింటికి మించి మనం ప్రతిపాదనలు పంపిస్తాం. అల్లూరి సీతారామరాజు గారు ఒక పేరుని ప్రతిపాదిస్తాం. ప్రతిపాదించిన తర్వాత ఆమోదించవలసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ముమ్మాటికి మానవాళి ఉన్నంత వరకు అల్లూరి పేరు అనేది ఉంటుంది అన్న విషయం మనం అందరూ కూడా గమనించాలి. ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాల వారికి తెలియజేయాలి. మనం అందరం కూడా ఎంతో గొప్ప అదృష్టం ఆయన యొక్క చరిత్రని తెలుసుకోవడానికి, అవగాహన చేసుకొని భవిష్యత్ తరాలకు తెలియజేయడం అన్నది మన అదృష్టం. అది అందరూ కూడా తీసుకోవాలి ఆ బాధ్యతని.